పౌలుకి అవసరమా ప్రార్థన? మీరు చెప్పండి. అందరికీ అవసరం ప్రార్థన. ఇప్పుడు మా సంఘంలో ఎన్ని కుటుంబం ఉన్నారు, వాళ్ళ గురించి నేనే మోకరించి మా ఇంట్లో ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. ఎందుకు అయితే మా సంఘంలో ఎన్ని కుటుంబం ఉన్నారు, వాళ్ళకి ప్రార్థన అవసరం. ఎవరు ఏ బాధల్లో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఎవరికి ఉద్యోగం లేకుండా ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, భార్యాభర్తల మధ్యనే రకరకాల సమస్య. కాబట్టి అది నా బాధ్యత, అది నా డ్యూటీ. అలాగే విశ్వాసం ఏం చేయాలి? మా పాస్టర్ గారు సేవ చేస్తున్నారు కాబట్టి ఏ పరీక్ష రాకుండా మంచిగా సేవ చేసుకోవాలి అని పాస్టర్ గారి గురించి ఏం చేయాలి? ప్రార్థించాలి. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నా గురించి కూడా ప్రార్థించండి. మా యేసుక్రీస్తు గురించి ఇంకా ప్రతిరోజు ఊరూరు వెళ్ళి నేను ఏం చేయాలి? వాక్యం బోధించాలి. చాలా ఆత్మని కాపాడుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? మీరు కూడా నా గురించి ప్రార్థించాలి. ఈరోజు భారతకి చెప్దాం, భారత గారు, హస్బెండ్ గారు, నా బంగారం, నా గురించి ప్రార్థించండి. ఎందుకైతే నేను ఇంకా దేవుడి గురించి జీవిస్తా అంటే ఒకే బంగారం ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తారు? ఒక వారం ప్రార్థన చేస్తారు, ఇంకా వేరే విషయంలో పడిపోతారు. హల్లెలూయా. అలాగే బంగారం వైఫ్కి చేద్దాం, నా గురించి కొంచెం ప్రార్థన చేయండి. తాగుడు అలవాటు ఉన్నాను కదా, కొంచెం నా గురించి ప్రార్థించండి. నేను తాగుడు నుంచి నేను ఏం చేస్తాను? నేనే మానేసి దేవుడి దారిలో వెళ్తాను, నా గురించి ప్రార్థన చేయండి. సరే ప్రార్థన చేస్తా అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పనిలో బిజీ ఉంటారు, వాళ్ళు ఇంటి పనిలో బిజీ ఉంటారు. ఏం ప్రార్థన అవుతుంది? ఇలాగే పిల్లలు అంటారు తల్లిదండ్రికి, నా ఎగ్జామ్ కాబట్టి ఇది ఎగ్జామ్ సీజను, నా గురించి ప్రార్థించండి, మంచి మార్క్ తెచ్చుకోవాలి. ఏం ప్రార్థన? డాడీ ఏమో జాబ్లో, మమ్మీ ఏమో ఇంటి పనిలో బిజీ, మరి పిల్లలకి ఇలాగ మార్క్ వస్తుంది. హల్లెలూయా. అంటే చూడండి, పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, నిన్ను మంచిగా సేవ చేసుకోవాలి, దేవుడి గురించి ప్రతి ఒక్కరిని తెలియచేసుకోవాలి, సువార్త అందించాలి. కాబట్టి నా గురించి కూడా మీరేం చేయాలి? ప్రార్థించాలి. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా పడిపోయి ఉన్నారు, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా, తల్లిదండ్రి అయినా, వాళ్ళ గురించి మేము తప్పగా ప్రార్థించాలి. ప్రతిరోజు ప్రార్థించాలి. కుటుంబం గురించి ప్రార్థించాలి, దేశం గురించి ప్రార్థించాలి, అలాగే పాస్టర్స్ గురించి ప్రార్థించాలి, విశ్వాసి గురించి ప్రార్థించాలి, అన్యుల గురించి కూడా ప్రార్థించాలి. ఎందుకైతే మా ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తారు? వాళ్ళకి ఆశీర్వదిస్తారు, అనుగ్రహిస్తారు, వాళ్ళకి జ్ఞానం ఇస్తారు, వాళ్ళ మనసుని, వాళ్ళ ఆలోచనని ప్రతి విషయంలో ఏం చేస్తారు? మార్చేసి మంచి మనసు ఇస్తూ కాపాడతారు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన, ఈరోజు ప్రార్థన నుండి ఒక భారం అయిపోయింది. ప్రార్థన చెప్పానంటేనే ప్రార్థన, అవును ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి? ఎన్ని సంవత్సరం చేస్తూ ఉంటాం, ఎన్ని రోజులు చదువుతూ ఉంటాం. టీవీ చూడమని చెప్పండి, వాళ్ళకి నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, ఇంకా ఏముండదు చెప్పండి మీరే. ఇంకా ఏమి నొప్పి ఉండదు, నడుము నొప్పి ఉండదు, కాలు నొప్పి ఉండదు. చర్చికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు రకరకాల నొప్పిలు వస్తుంది, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, నిద్ర వస్తుంది. కొన్ని విశ్వాసులు అంటారు, అయ్యగారు నా గురించి మంచిగా ప్రార్థన చేయండి. దేని గురించి? నేను మంచిగా ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. మరి మీరు ప్రార్థన చేయట్లేదా? వాక్యం చదవట్లేదా? నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థన చేద్దామన్నప్పుడు నాకు నిద్ర వచ్చేస్తుంది. నా గురించి ప్రార్థన చేయండి. వాహ్, ఓకే, మీ గురించి అయితే అయ్యగారు ప్రార్థన చేస్తారు. మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు టీవీ చూస్తూ ఉంటారా? మొబైల్ చూస్తూ ఉంటారా? చెప్పండి. ఒక చిన్న సాక్ష్యం ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా, నా గురించి ప్రార్థించండి అని. అయితే ఒక అయ్యగారు గట, ఒక కుటుంబం ఏమన్నారు, మేము చాలా కష్టాలు బాధల్లో ఉన్నాం అయ్యగారు, మీరు ఉపవాసంలో ఉండి మా కుటుంబం గురించి సమస్య ఉన్నాయి, ప్రార్థించండి. ఏమంటున్నారు కుటుంబము? మీరు స్పెషల్ ఉపవాసంలో ఉండి మా కుటుంబంలో ఏ సమస్య అయితే ఉన్నాయి ఏం చేయాలి? ప్రార్థించాలి. మరి తప్పగా చేయాలి కదా. ఏ సమస్య అయితే ఉన్నాయి వాళ్ళకి దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి ప్రార్థించాలని ఆయన ఏం చేశారు? ఉపవాసం స్టార్ట్ చేశారు. ఒకరోజు సాయంత్రము
వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మంచిగా టీవీ ఆన్ చేసుకుంటూ చూసుకుంటున్నారు. పాపం ఇక్కడ పాస్టర్ ఆకలితో కష్టాలతో ఉపవాసం ఉండి స్పెషల్ ప్రేయర్ కుటుంబం గురించి ప్రేయర్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, టీవీ అని చూసుకుంటూ నవ్వుతో వాళ్ళు కూర్చొని ఏదో తింటూ వాళ్ళు చూస్తున్నారు. వా, పాస్టర్ గారు అన్నారు, అమ్మ మీకు దండం, నమస్కారం. ఏమైంది అయ్య గారు, నాకు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి, మాకు కుటుంబంలో సమస్య ఉన్నాయి అన్నారు. మరి మీరు ఏం చేస్తున్నారమ్మా? ఇదే టీవీ చూడాలి, టైం పాస్ చేసుకోవడం, దైవజనులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇలాగైనా దేవుడు ఇచ్చారు కాబట్టి ఈ బాధ్యత, ఈ ఉపవాసం ముగిసిన తర్వాత ఇలాంటి కుటుంబం గురించి మళ్ళీ ఉపవాసం నేను చేయలేదు. ఎందుకు అయితే చూడండి, ఒక కుటుంబం బాధలు ఉన్నప్పుడు చెప్పిన తర్వాత పాస్టర్స్ ఏం చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తారు. ఎదురుగా పర్సన్ కూడా ప్రార్థన చేయాలి కదా. వాళ్ళు ప్రార్థన చేయకుండా మొబైల్లో టీవీలో లోకంలో బిజీ ఉంటే దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తారు? దైవజనులకి తెలిసిన తర్వాత దైవజనులకి ఎలాగ ఉంటుంది, బాధ ఉంటుంది కదా. మరి ఆ కుటుంబం గురించి మళ్ళీ ప్రార్థన చేస్తారా? లేదు. దేవుడు కూడా ఎగ్జాక్ట్ అలాగే, అంటే దేవుడు మనకి ఈ బాధ్యత అయితే ఇచ్చారు. ఆ బాధ్యతలో మేము ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థనలో జీవించాలి. మా లైఫ్లో ప్రార్థన లేకపోతే ఏం లేనే లేదు. హల్లెలూయా. అది దైవజనులైనా సరే, విశ్వాసి అయినా సరే, ఎవరైనా సరే, ప్రార్థన లేకపోతే ఏం లైఫ్ లేనే లేదు. ఏ జ్ఞానం అయితే దేవుడు మాకు ఇచ్చారు, మన సమయం వృధా కాకుండా మేము ఏం చేయాలి, మంచిగా జీవించాలి. ఆ సమయాన్ని ఏం చేయాలి, ఉపయోగించాలి. ఈరోజు ఆ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు, ఆ సమయం అనేది వేస్ట్ చేస్తున్నామా, లేకపోతే ప్రార్థనలో వాక్యంలో జీవిస్తున్నామా? ఒక విశ్వాసి కూడా తెలిసి ఉండాలి. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఇక్కడ సమయం మీరు వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా సమయాన్ని మీరు ఏం చేయాలి, యూజ్ చేసుకోండి అని దేవుడు చెప్తున్నారు. అయితే ఒక రోజు ఎన్ని గంటలు? 24 గంటలు, రైట్? 24 గంటల్లో ఈ 24 గంటల దేవుడు మాకు సమయం ఇచ్చారు. ఆ 24 గంటల్లో ఎన్ని గంటలు ఆరాధన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము? టైం వేస్ట్ కాకుండా కొంచెం ఆలోచిస్తాం. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతలో అది ఏదైనా సరే, మా సమయం, మా టైం అనేది వేస్ట్ చేయకుండా ఏం చేయాలి, మేము ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. ఈరోజు ఎన్ని టైం వేస్ట్ చేస్తున్నాం మేము? ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు, రైట్? ఈ 24 గంటల్లో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాము మేము? ఎన్ని గంటలు వాక్యం చదువుతున్నాము? డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 8, 9, 10 గంట అక్కడ వెళ్ళిపోతుంది, రైట్? ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని టైం మిగిలింది చెప్పండి, మీరే చెప్పండి. 14 గంటలు మళ్ళీ మా చేతిలో ఉన్నాయి. ఆ 14 గంట మేము ఎలాగ యూజ్ చేస్తున్నాము? టీవీ, సినిమా, సీరియల్లో, లేకపోతే లోకంలో? అది కూడా ఆలోచించాలి మేము. ఎందుకంటే దేవుడు ఇక్కడ అంటున్నారు, ఏ టైం అయితే మనకి ఇచ్చారు ఆ టైంకి ఏం చేయాలి, మంచిగా యూజ్ చేసుకోవాలి. లోకం గురించి కాదు, స్పిరిచువాలిటీ గురించి, పరిశుద్ధత గురించి. ఈరోజు ఆ టైం వేస్ట్ చేస్తూ నువ్వేం చేస్తున్నాము, జీవిస్తున్నాం. కాబట్టి సైతాను కూడా అపవాది వచ్చి కుటుంబానికి నాశనం చేసేస్తుంది. దేవుడు అంటున్నారు, మీకు ఒక రోజుకి 24 గంటలు ఇస్తున్నాను. ఆ 24 గంటల్లో మీరు ఏం చేయాలి, ప్రార్థనలో ఉండండి. మీరు ఏ జాబ్ అయితే చేస్తున్నారు, జాబ్ అయిన తర్వాత, మీ ఇంటి పని అయిన తర్వాత మీరు వాక్యంలో ఉండండి, ప్రార్థనలో ఉండండి.
నా గురించి జీవించండి. ఎందుకైతే అపవాది ఎదురు చూస్తూ ఈ టైం గురించి ఒకవేళ ఆలోచిస్తే, ఎప్పుడైతే మేము జన్మించామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని టైం వేస్ట్ చేసాము, మేము ఎన్ని టైంలు వేస్ట్ చేసాము.